హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మామూలుగా ప్లంబింగ్ అనేది చేస్తాం. ప్లంబింగ్ చేసిన ఫ్లోర్ మీద కాకుండా మనం ఎక్కడ వేయాలని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా ఫుల్ వీడియో అయితే చూడండి, అప్పుడే మనకైతే ఈజీగా అర్థమైంది వర్క్ అనేది ఏం తెలుస్తుంది. పైకి అయితే ఎక్కుతున్నాను, పైన అయితే పైప్ లైన్స్ పైన చూపిస్తాను వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చేస్తాం. చూడండి ప్లంబింగ్ లైన్లు అయితే వెళ్ళినాయి కదా. ప్లంబింగ్ లైన్ వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే మనం డైరెక్ట్గా గోడకైతే హెయిర్ లైన్ అయితే ఇచ్చుకున్నాం. ఎందుకంటే మనకు కింద ఇస్తే మన కోతులతో ఇబ్బంది అవుతుంది. సైడ్కి అయితే మామూలు నిలబెట్టినప్పుడు అయితే కోతుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మధ్య ఎక్కడ చూసిన కోతులు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇదైతే మొత్తం ప్లంబింగ్ లైన్ ఏవైతే ఉన్నాయో అవుట్లెట్ అయినా ఇన్లెట్ అయినా మొత్తం వాళ్ళకి రన్ చేసినాం. వాళ్ళకి ఎందుకు రన్ చేసినాం అని చెప్తే కింద ఉంటాయా, కింద వేసుకుంటే మనకి ఎప్పుడైనా కానీ మామూలుగా ఇటుక పెట్టి వేసుకుంటే ప్రతిసారి మనకు పిల్లలని తొక్కడం కానీ ఇంకేమైనా మెయింటెనెన్స్ కానీ ఇబ్బంది అవుతుంది. ఫ్లోర్ మీద వాటర్ పడ్డా కానీ కొంచెం ఆ ఇటుకల సందులో కానీ మామూలుగా మనకు చెత్త కానీ ఆగుతూ ఉంటుంది ప్రతిసారి. ఈ విధంగా వాళ్ళకి రన్ చేసుకుంటే మనకైతే వర్క్ అయితే నీట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే కంపల్సరీ మనమైతే ఈ హెయిర్ పైప్లు అయితే కంపల్సరీ గోడకైతే క్లాంప్లు అయితే తీసుకోవాలి. లేదంటే ఈ మధ్య కోతులు ఎక్కడ చూసినా కోతులు ఎక్కువైపోయినాయి. మామూలుగా బయట ఓపెన్గా వదిలేస్తే మాత్రం కంపల్సరీ కోతులు ఇరగొడతా ఉన్నాయి. చాలా సందర్భాలు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కంప్లైంట్లు. అందుకని చెప్పి ఈ విధంగా రన్ చేసుకుని చూడండి, మొత్తం వాళ్ళకే రన్ చేసినాం. ఇట్లా కూడా మనం ఇబ్బంది లేదు. ఫ్లోర్ మీద వేయలే, ఫ్లోర్ మీద వేసి ఇటుక పెట్టచ్చు. ఇటుక పెట్టినప్పుడు పిల్లలు కొంచెం మళ్ళీ ఇటుకని ఎక్కి పైన ఆడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు బయట సైడ్. అందుకని చెప్పి ఈ విధంగా మనమైతే వర్క్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ట్యాంక్ ఫిట్టింగ్ కూడా సింపుల్గా ఎలా వచ్చింది చూడండి. ఇటు సైడ్ ఒక ఇటు సైడ్ కిచెన్ లైన్ ఉంది. కిచెన్ లైన్ ఒకటి అవుట్లెట్, ఇన్లెట్ వచ్చేసి దాంట్లో ఏదో ఓవర్ఫ్లో అయితే ఇంక ఇవ్వాలి అవుట్ సైడ్ ఇవ్వాలి. ఇంకేంటంటే దీంట్లో మనం ఎలక్ట్రికల్ కూడా మేమే చేస్తున్నాం. ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా లాగిన వైరింగ్ దేనికంటే ట్యాంక్ ఓవర్ఫ్లో ఉంటుంది కదా, దాని అల్లారం కోసం అయితే వైరింగ్ లాగినాం. కాకపోతే ఇంకొంచెం కనెక్షన్ అయితే ఇచ్చేది, అది కొంచెం ప్రాబ్లం ఉంది. కంపల్సరీ మనం పైపింగ్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రికల్ ఓవర్ఫ్లో అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి. మనం చాలా సందర్భాల్లో మర్చిపోతాం ట్యాంక్ వేసి వాటర్ వేసి. ఇది ఇంకో అవుట్లెట్, కింద 2 వాష్రూమ్లు ఉన్నాయి. దానికోసం అయితే ఇదొక అవుట్లెట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. మామూలుగా వర్క్ అయితే మేము ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. వర్క్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏమన్నా అంటే వర్క్ ఇంకా బాగాలేకపోయినా ఇంకేమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కంపల్సరీ కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇబ్బంది ఏం లేదు. అంటే నాకు వచ్చిన విధంగా ఈ విధంగా అయితే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఓకే, నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ద్వారా నేను సలహాలు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.